మూర్తిమత్వ శోధికలు ఒక వ్యక్తి గురించి ఇతరులు అంచనా వేసేవే నిర్ధారణ మాపనలు. ఒక వ్యక్తి లక్షణాంశాలను తనంతకు తానే అంచనా వేసుకోవడం మూర్తిమత్వ శోధికలోని ముఖ్య అంశం. మూర్తిమత్వ శోధికలు ప్రశ్నావళి రూపంలో కానీ, శోధన సూచికల రూపంలో కానీ ఉంటాయి. శోధన సూచికలు ఒక వ్యక్తిలో లక్షణాంశం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రశ్నావళుల ద్వారా ఏ రకమైన సమాచారమైనా సేకరించవచ్చు. కానీ మూర్తిమత్వ శోధికలు మూర్తిమత్వం మాత్రమే అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. బెల్ అనుగుణ్యత శోధిక ఈ ప్రశ్నలను 5 అంశాల క్రింద విభజించి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. 1 గృహ సర్దుబాటు, 2 ఆరోగ్య సర్దుబాటు, 3 ఉద్వేగ సర్దుబాటు, 4 వృత్తి సర్దుబాటు, 5 సాంఘిక సర్దుబాటు. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ (MMPI) దీన్ని హతావే మెకెన్లీ కనుగొన్నారు. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని ఎవరు కనుగొన్నారంటే హతావే మెకెన్లీ కనుగొన్నారు. దీనిలో 550 ప్రశ్నలు ఉంటాయి. డిప్రెషన్, నిరుపయోగమైన ఆలోచనలు, నిరాశావాదం, నిరుత్సాహం. హైపోకాండ్రియాసిస్, ఆకర్షణ, శరీర దుశ్చింతత, ఆరోగ్యాన్ని గురించి, శరీరాన్ని గురించి అనవసరంగా ఆతృత చెందడం. హిస్టీరియా, శరీర సంబంధం కాని శిరోభారం. హైపోమానియా, అల్పోన్మాదం, అధికంగా ఉద్రేకపడడం. సైకోస్థీనియా, అర్థరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడం. పెరినాయియా, చిత్రభ్రమ, అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణం. సైకోపాథిక్ డీవియేషన్స్, సైకోపాథిక్ విచలనం అంటారు. సంఘ వ్యతిరేకమైన ఆలోచనలు. స్త్రీతత్వ పురుషత్వ అభిరుచి, స్త్రీ పురుషుల్లో భావోద్రేక వ్యక్తీకరణ. స్కిజోఫ్రీనియా, స్కిజో గ్రీక్ పదం, మనసు క్షుణ్ణ భిన్నం కావడం, ఆధారం లేని ఊహలు. సోషల్ డిస్పెన్షన్, సాంఘిక అంతర్గతం, సంఘానికి దూరంగా ఉంటారు.